అండ్ 750 డిస్ట్రిక్ట్లో ఈ పర్టికులర్ బైసైకిల్ ర్యాలీ మొదలు పెట్టడం జరిగింది. ఇది ఫిట్ ఇండియా క్యాంపెయిన్ కింద కూడా ఈ పర్టికులర్ విషయము దేశ లెవెల్లో మనం చేస్తున్నాము. ఇది ముఖ్యంగా మన యువతులకి ఈ బైసైకిల్ గురించి, దాని నుంచి వచ్చిన మంచితనం గురించి, ఫిజికల్ ఫిట్నెస్ గురించి వాళ్ళందరికీ కూడా ఈ మెసేజ్ వెళ్ళడానికి కోసము ఇది నేషనల్ లెవెల్లో ఇవాళ మనం అన్ని చోట్ల సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. గతంలో మనం ప్రతి ఒక్కరు కూడా ఇంటి నుంచి ఏదైనా ఆఫీస్ కానీ, ఇంటి నుంచి పొలాలు కానీ, ఇంటి నుంచి ఏదైనా ఒక కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ వెళ్ళడానికి కూడా మనం సైకిల్ తీసుకొని ఒక బ్యాగ్ తీసుకొని వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు అందరూ కూడా అది మర్చిపోయి అందరూ కూడా బైక్లు ఆర్ లోకల్ ఆటోలు ఆర్ సిటీ బస్సులు అని ప్రతి ఒక్కరు కూడా వెళ్ళడం జరుగుతుంది. సో దీంట్లో రెండు ముఖ్యమైన విషయము, ఈ బైసైకిల్ వాళ్ళకి ఫిట్నెస్ ఇవ్వడం మాత్రం కాకుండా, ఫిజికల్ ఫిట్నెస్ ఇవ్వడం మాత్రం కాకుండా ఖచ్చితంగా వాతావరణానికి కూడా ఏమీ హానికరం కాకుండా ఒక గ్రీన్ సిటీస్ అండ్ గ్రీన్ విలేజెస్ ఏర్పాటు చేయడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ మనకి చిన్న విషయం కూడా టోటల్గా మెకానికల్ అయిన ఒక విషయంలో ఈ సైకిల్ అన్న విషయము ఎస్పెషలీ స్కూల్ స్టూడెంట్స్ మధ్యలో, కాలేజ్ స్టూడెంట్స్ మధ్యలో అండ్ ఈవెన్ ఎంప్లాయీస్ మధ్యలో కూడా ఇది మరొకసారి ఇది ఇంట్రొడ్యూస్ చేయాలని ఇది ఒక ప్రయత్నము. వెస్ట్రన్ కంట్రీస్లో చూస్తే ఎస్పెషలీ నార్డిక్ కంట్రీస్ అంటారు కదా, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, దీంట్లో బైసైకిల్ ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. అక్కడ చాలామంది ఈ బస్సులు ఆర్ ఎస్పెషల్లీ ఇండివిజువల్ వెహికల్స్, వాళ్ళకున్న సొంత ఉంటున్న కార్లు ఆర్ బైక్లు వాడడం మానేసి ఈ బైసైకిల్లో వాళ్ళు ఆఫీస్ వెళ్ళడము, బైసైకిల్లో వాళ్ళు పార్క్ వెళ్ళడము, బైసైకిల్లో వాళ్ళు చుట్టాదారు ఫ్రెండ్స్కి వెళ్ళడము అలవాటు చేసుకున్నారు. దానివల్ల వాతావరణం చాలా మంచి మార్పుకి వచ్చేసింది. మనం చేసిన పొల్యూషన్ తగ్గి అందరూ కూడా ఒక మంచి శ్వాస, వాటర్ అండ్ ఎయిర్ ఉండడానికి ఏర్పాటు చేసినది ఒక మంచి ఉదాహరణగా మనం తీసుకొని ఇండియాలో కూడా ఈ అలవాటు మళ్ళీ తిరిగి తీసుకురావాలని ఒక ప్రయత్నంలో ఈ ఆజాదీ కా అమృత్ ఉత్సవంలో ఈ 75వ మనకుంటున్న స్వతంత్ర ఇయర్ మనం ఈ పర్టికులర్ వరల్డ్ బైసైకిల్ డే ఈరోజు సెలబ్రేట్ చేసినాము ఒంగోలులో. దాంతోపాటు నెహ్రూ యువ కేంద్రాల్లో ఉంటున్న సభ్యులు, ఇక్కడ ఉన్న స్వచ్ఛందంగా సంస్థలు, ఎస్పెషల్లీ డాక్టర్లు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ పిల్లలు, స్కూల్ స్టూడెంట్లు అండ్ ఇక్కడ ఉన్న ఆల్ ప్రొయాక్టివ్ పెద్దలు అందరితో ఈరోజు ఒంగోలులో ఈ సైకిల్ ర్యాలీ చేసేసి ఈ మెసేజ్ అందరికీ వెళ్ళడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాము. జూన్ 5 వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే కూడా మనం చాలా విమర్శగా అన్ని చోట్ల మనం ఏర్పాటు చేస్తున్నాము సెలబ్రేట్ చేయడానికి. నెక్స్ట్ వీక్ నుండి ఒకరోజు డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో కూడా ఎంప్లాయీస్కి కూడా వీక్లీ వన్స్ సైకిల్లో మాత్రమే ఆఫీస్కి రావాలని ఒక డే ప్రకటన చేస్తున్నాము. సో మోస్ట్లీ ఇది ఎవ్రీ సాటర్డే పెట్టుకోవాలని అనుకున్నాము, అది కూడా ఈ సందర్భంగా డిక్లేర్ చేస్తున్నాము. సో ప్రతి శనివారం